తలంపులు వేరు, మన తలంపులు వేరు. కాబట్టి మనం ఈరోజు వాక్యాన్ని విందాం. యోబు గ్రంథం 34వ అధ్యాయము 10, 11, 12 వచనాలు మనం చదువుకుందాం. యోబు గ్రంథం 34, 10 నుండి 12 వచనాలు. ఆయన నా మీద తప్పులు పట్టించుటకు యోబు గ్రంథం 34వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. విజ్ఞాపన మనుషులారా నా మాట ఆలకించుడి, విజ్ఞానం గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయం చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యం చేయుట అసంభవము. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. దేవుడు ఏమాత్రం దుష్కార్యం చేయడు. సర్వశక్తుడు న్యాయము తప్పడు. చాలు అమ్మ, మీ తలలు పైకెత్తుతారా? వాక్యం కూడా రాయబడింది ఒక చోట, మీ తలలు పైకెత్తండి అని. మీ చూపులు నా మీద ఉండాలి, మీ మనస్సు నా మీదే ఉండాలి. అంటే నా మీద అంటే దేవుని మాటల మీద. సో దేవుని మాటలు చాలా విలువైనది. ఎంతమంది మీ మీ మీకు బంగారం ఉందామా? మీ ఒంటి మీద చేతులు ఏదో ఒకటి తాలిబొట్టు కానీ ఏదో ఒకటి బంగారు కమ్మలు కానీ నాకేం ఇయ్యని అవసరం లేదు. అంటే నేనేం చెప్తానంటే ఆ బంగారం కంటే విలువైన దేవుని మాటలు. హల్లెలూయా. కాబట్టి దేవుని మాటలు ఇలాంటివి మేలువి. బంగారం కంటే కోరదగినవి, మటన్ కంటే కోరదగినవి దేవుని దేవుని మాటలు. ఒక సంఘంలో ఒక అక్క మటన్ తీసి వచ్చానంట. వాక్యం వినడం లేదు, ధ్యాస అంతా ఇంటి దగ్గర ఉంది. ఆ పిల్లి వస్తుంది, మటన్ తిరుపుతుంది, పిల్లి వస్తుంది, మటన్ తింటుందండి. సో అలా ఉండకూడదు మనం. పిల్లలు మనం చదువుకునే లేఖన భాగంలో ఇలా ఒక వాక్యం రాయబడింది. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయం చేయుట అసంభవం, సర్వశక్తుడు దుష్కారం చేయుట అసంభవం. 12వ వచనంలో దేవుడు ఏమాత్రమును దుష్కార్యం చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. పిల్లలు చాలా మంది దేవుడి గురించి రకరకాల అభిప్రాయాలు కలిగి ఉంటారు, రకరకాల ఆలోచన కలిగి ఉంటారు. విశ్వాసం అయినప్పటికీ దేవుని నమ్మి కొందరికి 10 ఏళ్ళు అవుతుంది, కొందరికి 5 ఏళ్ళు అవుతుంది, కొందరికి 20 ఏళ్ళు అవుతుంది. కానీ దేవుని గురించిన సరైనటువంటి అవగాహన లేని విశ్వాసులు ఎందరో ఉన్నారు. దేవుని తప్పక అర్థం చేసుకునే విశ్వాసులు ఎందరో ఉన్నారు. మన దేవుడు ఎలాంటి వారంటే ఆయన అన్యాయం చేయని దేవుడు, ఆయన దుష్కార్యం చేయని దేవుడు, ఆయన పక్షపాతం లేనివాడు, ఆయన ఎవరిని చెడగొట్టేవాడు కాదు, ఎవరిని మోసగించేవాడు కాదు, ఆయన ఏమాత్రం కపటం లేనివాడు, ఆయన ఏమాత్రం కుళ్ళు లేనివాడు, ఆయన ఏమాత్రము ఎలాంటివాడంటే ఏమాత్రం చెడుతనం లేనివాడండి. మన దేవుడు ఎలాంటివాడంటే ఆయన కనులు ఎలాంటివంటే హబక్కూకు రాయబడింది, దేవాను దుష్కార్యము చూడలేము, నీ కనులంత పవిత్రమైనది. మన దేవుల్లో చెడుతనం ఏమాత్రము లేదు. మన దేవుడు ఎలాంటివాడంటే ఆయన న్యాయవంతుడైన దేవుడు, ఆయన నీతిమంతుడైన దేవుడు, ఆయన యథార్థవంతుడైన దేవుడు. ఆయన మనలాంటి స్వభావం కలిగిన వారు కాడు. సంఖ్యాకాండం రాయబడింది, దేవుడు పశ్చాత్తాపపడడు, ఆయన మనలాంటి ఆలోచన కలిగిన వాడు కాడు, మనలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు కాడు. ఆయన మన మనసుకు అతీతమైన వాడు, మన జ్ఞానానికి అతీతమైన వాడు. మన దేవుడు ఎలాంటి ఎవరంటే విశ్వాసుల జీవితంలో ఆయన ఏమాత్రము ఎవరికి అన్యాయం చేయనివాడు, ఎవరిని మోసగించిన వాడు, ఎవరిని పాడైపోవాలని కోరుకునేవారు కాదు. అలాంటి వ్యక్తి అయితే ఇక ఆయన మనం సేవించినా కూడా ఏం లాభం లేదు. అంటే మన దేవుడు ఎలాంటి వాడు? ఆయన మనం మేలు కోరేవాడు, మనం బాగుండాలని కోరుకునేవాడు. మీరందరూ తల్లిదండ్రులు ఉన్నారు, ఒక
ఒకవేళ మీ పిల్లలు ఏదైనా రెండు చిన్న చిన్న విషయాలు తప్పిపోతే తప్ప ఏదో కోపం అంటారు, కానీ మనసులో మీ పిల్లలు పాడైపోవాలని, నాశనం అవ్వాలని ఎవరైనా కోరుకుంటారా? ఎవరు కోరుకోరండి. మన పరమ తండ్రి కూడా మన పట్ల అలాంటి ఆలోచన కలిగిన వాడు, మన క్షేమమైన కోరేవాడు, మన బాగుండాలని కోరుకునేవాడు, మనం అంచెలు ఎదగాలని కోరుకునేవాడు. మన పట్ల ఆయన ప్రేమ ఒక వింతైనది, విచిత్రమైనది, మన ఊహకు అందరి ప్రేమ అయినది. అయితే మన జ్ఞానం ఎలాంటిదంటే చిన్న చిన్న జ్ఞానం. మన జ్ఞానం ఎలాంటిదంటే కొద్ది కొద్ది జ్ఞానం. మనం ఒక మాట రాయబడింది, మన జ్ఞానానికి ఆయన ప్రేమ అందదంటే ఎఫెసీ పత్రికలో రాయబడింది. ఆయన ప్రేమ ఎత్తు, లోతు, వెడల్పు మన జ్ఞానానికి అందని ప్రేమ అని రాయబడింది. మన దేవుడు ఎలాంటి వాడంటే, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదంటే మన జ్ఞానానికి ఆయన అందని వాడు, మన ఆలోచనకు అందని వాడు. అందుకే చిన్న చిన్న విషయాల్లో కూడా మనం దేవుణ్ణి తప్ప చేసుకుంటాం. పిల్లరా, మన దేవుడు ఆయన అన్యాయం చేయట అసంభవము, ఆయన దుష్కారం చేయట అసంభవం. ఎవరికైనా అన్యాయం చేయడండి. చాలామంది యోబు భార్యలా ఉంటారు. ఏదైనా చిన్న కష్టం వచ్చినా, లేదా మీకు ఏదైనా చిన్న అబ్బాయి కానీ అమ్మాయి కానీ 10వ తరగతిలో ఫెయిల్ అయినా, నేను దేవుని క్రమంగా వెళ్తున్నాను, క్రమంగా దశంభాగాలు ఇస్తున్నాను, ఆ 10 సంవత్సరం సేవకురాలకి బట్టలు పెడుతున్నాను, ప్రతి నెల మా ఇంటికి పిలిపించి భోజనం పెడుతున్నాను. దేవుడే అందరిని పాదేసి నా బిడ్డని ఎందుకు ఫెయిల్ చేశాడు అంటే, ఆయనకి ఏమి లేదు నా మీద ప్రేమ లేదు, ఆయనకి ఏమి లేదు నా మీద శ్రద్ధ లేదు. ఇంతకాలం నేను దేవుని సేవించుతూ వచ్చానే, నాకు చేసిన ఘనకార్యం ఇదేనా అనే మనసులో ఆలోచన చేసేవారు కూడా ఉంటారు. కొందరు పక్కన వాళ్ళు కూడా వారి సంతోషం చూసి, ఏమా రోజు చర్చకెళ్తుంది కదమ్మా దేవుడు, చూడమ్మా నీ పిల్లలు ఏం చేసే దేవుడు, ఇలా సైతాను ద్వారా కూడా ప్రేరేపణ కలిగి మనం శోధించినప్పుడు, మన మనసు గాయమైనప్పుడు దేవుని తప్పుగా చేసుకుంటాం. పిల్లరా, 10th క్లాస్ వేరైతే రాసుకోవడానికి మరో అవకాశం ఉంది, రాసుకోవడానికి అవకాశం ఉంటూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. కానీ మన దేవుడు మాత్రం ఆయన నీ పట్ల నా పట్ల కలిగిన ప్రేమ అది చాలా గొప్పది, అది చాలా గొప్పది. పేరైనంత మాత్రాన, ఆ ఉద్యోగం రాలేనంత మాత్రాన, లేదా ఒక మంచి గృహం లేనంత మాత్రాన, అప్పులున్నంత మాత్రాన, ఆయన నీకు అన్యాయం చేశాడు, నీకు ద్రోహం చేశాడు, నీకు దుష్కారం చేశాడని దేవుణ్ణి మనం దూషించకూడదు, దేవుని మీద సనగకూడదు, దేవుని మనసును గాయపరచకూడదు. ప్రతిదానికి సమయం ఉంది, ప్రతిదానికి ఏముంది? సమయం ఉంది. దేవుడు ఒకరోజు నేను జ్ఞాపకం చేసుకుంటాడు, నేను అంచకంచుగా ఆశీర్వదిస్తాడు. ప్రతిదానికి సమయం ఉంది. వెయిట్ అండ్ సీ. ఒక మాట రాయబడింది, ఓర్పు గొప్ప ద్రోహ కార్యం చేయకుండా చూచును. ఓపిక ఉండాలి. దేవుని తప్పుగా అర్థం చేసుకోకూడదు. దేవుని తప్పుగా అర్థం చేసుకొని దేవుని విడిచి వెళ్ళిపోతే మరింత నష్టాలు, మరింత గాయాలు, మరింత బాధలు, మరింత శోధనలు వస్తాయి. కుక్కని భక్తుడు ఇలాగంటున్నాడండి, ఏమంటున్నాడంటే, ఒలివ చెట్లు కాపు లేకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, అంజురపు చెట్లు పండకపోయినా, పశుశాలలో పశువు లేకపోయినా, నా రక్షకుడే నా దేవుని నేను ఆనందిస్తాను, నా దేవుని నేను విడువను, నా దేవుడు నన్ను పైకెత్తుతాడు. ఏమీ లేకపోయినా దేవా నువ్వు నాకున్నావు. అలాంటి ఆత్మీయమైన ఆ లోతు అనుభవంలోకి రావాలి నువ్వు నేను. ఇశ్రాయేలీని పోషించిన దేవుడు ఎక్కడ పోషించడమా? 40 ఏళ్ళు ఎక్కడ పోషించాడు చెప్పండి? అరణ్యములో, అడవిలో, ఎడారిలో దేవుడిని పోషించలేడా? అంటే ఉద్యోగం ఉంటేనే పోషించబడతారా? దేవుడు పోషించేవాడు. 40 ఏళ్ళు పోషించిన దేవుడు మనం ఎంతకాలం బతుకుతాం? ఇంకా అప్పటి కాలం ఆయుష్ గొప్పది. మనం ఎంతకాలం బతుకుతాం? మహా అయితే 80 ఏళ్ళు. బతకడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ మన దేవుడు ఆయన మనం వచ్చి మన దేవుడు, ఆయన మన పోషకుడు, ఆయనే మన భద్రత, ఆయనే మన నిరీక్షణ, ఆయనే మన ఆధారం,
ఆయన మనకు సహాయకుడు, ఆశ్రయం మనవాడు. అంతేగాని యోబు భార్యలో మనం సొనకూడదండి. యోబు అంటాడు, మూర్ఖురాలు మాట్లాడద్దు. ఎందరో ఇలాంటి చిన్న చిన్న విషయాలు దేవుని విడిచి, దేవుని దూషించి, లోకంలోకి వెళ్ళి భ్రష్టులైపోయి చివరికి దేవుడే లేడు అని ఆ స్థాయికి వెళ్ళిపోయారండి. కారణం, వారి జీవితంలో అనుకున్నవి జరగలేనప్పుడు ఇంకా నాకు దేవుడు అన్యాయం చేసాడు అంటున్నాం. పిల్లరా, ఎవరికి దేవుడు అన్యాయం చేయలేదు. ఒకవేళ దేవుడు ఎవరికైనా అన్యాయం చేశాడు అని అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, వారు సరైన దేవుడి పట్ల అవగాహన లేని వారు. వారి మానసిక స్థితి చాలా బాధలో ఉండినప్పుడు, కష్టంలో ఉండినప్పుడు అలా అంటారు తప్ప, నిజంగా దేవుడు ఎరిగిన వాడు, నిజంగా దేవుడు సేవిస్తున్న వాడు, వాక్యం తెలిసిన వాడు, దేవుని కార్యాలను రుచి చూసిన వాడు ఎప్పుడు కూడా అన్నారు. కొద్ది కాలం శ్రమలు వచ్చినప్పుడు కూడా వారు శ్రమల్లో ఆనందిస్తారు, దేవుని ఆరాధిస్తారు, దేవుని ఆనందపరుస్తారు తప్ప, దేవుని అత్తుకొని ఉంటారు తప్ప వారు దేవుని విడిచి దూరం వెళ్ళారు. పిల్లలు, దేవుడు ఎవరి జీవితంలో అన్యాయం చేయడు అని మన ప్రశ్న వేసుకున్నట్లయితే చూడండి, ఆయన యొద్దకు వచ్చే వారికి దేవుడు అన్యాయం చేయడు. రూతు గ్రంథం 1వ అధ్యాయము 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి, 8వ వచనం చదవండి. 8వ వచనం. నయోమి తన ఇద్దరు కోడళ్లను చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూపునుగాక. పిల్లరా, ఈ రూతు గ్రంథంలో ఒక కుటుంబం ఉందండి. నయోమి కుటుంబం లేదా ఎలీమెలెకు కుటుంబం. ఈమె దేవుని ప్రాంతాన్ని విడిచి, దేవుని సంఘాన్ని విడిచి, దేవుని ప్రజలను విడిచి, ఆ కరువు వచ్చినప్పుడు బెత్లెహేములో దేవుని సేవకుని దగ్గర వెళ్ళకుండా లేదా దేవుని ప్రార్థించకుండా తమ కుటుంబ పోషణ కొరకై సొంత ఆలోచన చేసి వారు ఎక్కడికి వెళ్ళారంటే అపవిత్రమైన ప్రజల దగ్గరికి వెళ్ళారు, అన్య దేశానికి వెళ్ళారు. దేవుని ఉగ్రత, దేవుని కోపము ఉన్న ఆ ప్రజల దగ్గరికి వెళ్ళారండి. వెళ్ళి అక్కడ కొన్ని ఏళ్ళు గడిపారు. కొన్ని ఏళ్ళు గడిపిన తర్వాత నయోమి భర్త చనిపోయాడు. ఇంకా బాధలో వెళ్ళిపోయింది ఆమె. తర్వాత 2 కొడుకులు చనిపోయారు. 3 ఏమైపోయారు ఇప్పుడు? అత్త, ఓర్పా, రూతు విధవరాండ్రులుగా ఉన్నారు. 2 కోడాండ్రు, అత్త నయోమి ఎలా ఉన్నారంటే ఏ తోడు లేని వారిగా ఉన్నారు, ఏ ఆదరణ లేని వారిగా ఉన్నారు. కుటుంబ భారాన్ని మోసేవారు లేక ఉన్నారు. ఒకరోజు నయోమి వార్త వింది. ఏమని విందంటే, దేవుడు తన ప్రజలను దర్శించాడు, దేవుడు తన ప్రజలను ఆశీర్వదించాడు, ఆయన వర్షం కురిపించి ఆ బెత్లెహేములో పంట పండుతుందని నయోమికి వార్త వినబడింది. అయితే తిరిగి తన ప్రాంతానికి వెళ్ళాలని నిశ్చయించుకుంది. అయితే తన 2 కూడా పిలిచి, తల్లులారా, నా కుమార్తెలారా, మీరు తిరిగి మీ తల్లుల ఇంటికి వెళ్ళండి. మీరు యవనస్తులుగా ఉన్నారు, మీరు పెళ్లిళ్ళు చేసుకునండి, సంతోషంగా ఉండండి, పిల్లలు కనండి. ఒకవేళ నేను మరొక వ్యక్తిని పెళ్లి చేసుకొని పిల్లలు కుమారులను కని వారు పెద్దగైనంత వరకు మీరు ఉండగలరా అంటే ఉండలేరు, కాబట్టి మీరు వెళ్ళిపోండి అని నయోమి చెప్పింది. అయితే వారు ఎలుగెత్తి ఏడ్చారు. వారు ఎలుగెత్తి ఏడ్చినప్పుడు ఓర్ప ముద్దు పెట్టుకొని తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయిందండి. అయితే రూతు మాత్రం, అమ్మ వాక్యం వినండి. రూతు మాత్రం, నీవు నా వెంట రావద్దని చెప్పవద్దు, నీవు ఎక్కడికి వెళ్తావు అక్కడికి వస్తా, నువ్వు ఎక్కడ నివసిస్తావు అక్కడ నివసిస్తా, నీ జనమే నా జనం, నీ దేవుడు నా దేవుడు, నువ్వెక్కడ మృతి నొందుతావు అక్కడే మృతి నొందుతా, మరణం తప్ప నిన్ను నన్ను ఏదైనా దూరం చేయలేదు అని అన్నప్పుడు రూతు నయోమిని ఎత్తుకొని వారు బెత్లెహేముకు వెళ్ళారండి. పిల్లరా, నయోమి ఎలా ఉందంటే వృద్ధురాలు. నయోమి ఎలా ఉంది? 60 ఏళ్ళు అనుకుందాం, వృద్ధురాలు.
రూతు మంచి అందగత్తె, సౌందర్యవంతురాలు, యవనస్తురాలు. తనకేముంటాయి? శారీరక కోరికలు ఉంటాయి. కానీ ఆమె నయోమి తన భర్తను, తన ఇద్దరు కుమారులు, వారి జీవితాన్ని పరిశోధించిన తర్వాత వారి ప్రేమను రుచి చూసిన తర్వాత వారి ప్రవర్తనను బట్టి, వారి క్రియలను బట్టి, వారి మాటలను బట్టి రూతులో మార్పు మొదలైంది. ఎదుగో ఇంతకాలం నేను నా తల్లి దగ్గర ఉన్నానే, నా తల్లిదండ్రులు ఇతర దేవతలు పూజిస్తున్నారు, రకరకాలుగా చేస్తున్నారు. ఎక్కడ దొరకలేని ప్రేమ ఇక్కడ దొరికింది, ఎక్కడ దొరకలేని ఆదరణ ఇక్కడ దొరికింది, ఎక్కడ దొరకలేని సమాధానం, సంతోషం వీరి దగ్గర దొరికింది. ఇదిగో వీరి దేవుడే నిజమైన దేవుడు అని ఆమె మనసులో నిశ్చయించుకుంది. కానీ పిల్లలు, మన ప్రవర్తన ఇతరులను ఎలా ఉండాలంటే ఆలోచింపజేసే విధంగా ఉండాలి. మన మాటలు ఇతరులను ఆలోచింపజేసే విధంగా ఉండాలి. మన క్రియలు ఇతరులను ఆలోచింపజేసే విధంగా ఉండాలి. దేవుని నమ్మిన నీవు నేను మన మాటల్లో దేవుని భయం కనపడాలి, ప్రవర్తనలో దేవుని భయం కనపడాలి, క్రియలలో దేవుని భయం కనపడాలి. చాలా మంది దేవుని ఎరిగి ఉన్నామంటున్నారు, కానీ వారి క్రియల ద్వారా వారు దేవుని ఎరుగుమని అంటున్నారని లేఖనం రాయబడిందండి తీతు పత్రికలో. కాబట్టి విశ్వాసమైన మనం, దేవుని పిల్లమైన మనం, మన ప్రవర్తన ఎలా ఉంది, నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ క్రియలు ఎలా ఉన్నాయి, నీ సహవాసం ఎలా ఉంది, ఇతరులైన నీ ప్రవర్తన చూసి ఒకప్పుడు ఆమె అలాంటిది, ఒకప్పుడు ఆమె దూషకురాలు, కానీ ప్రభు నమ్మిన తర్వాత, దేవుడు నమ్మిన తర్వాత ఆమె అందరూ ప్రేమిస్తుంది, అందరితో బాగా మాట్లాడుతుంది అని ఒక్కరే నీ గురించి చెప్పగలరా? ఒక్కరే నీ గురించి సాక్ష్యం ఇవ్వగలరా? ప్రభు నమ్మిన నాటి నుండి మన జీవితంలో మార్పు మొదలవ్వాలి, చేంజ్ అవ్వాలి. మాటలు, చూపు, క్రియ, సహవాసం, మన ప్రవర్తన సరిగ్గా ఉన్నప్పుడే ఇతరులు దేవుని నమ్ముకుంటారండి. ఒకప్పుడు ఆమె భయంకరమైన పాపి, ఏదో విషయంలో దేవుని నమ్మిన, పాపం తీసుకున్నా, ప్రతి ఆదివారం రొట్టె రాసం తీసుకున్నా, కానీ మిగిలిన రోజంతా మళ్ళీ అదే పాపంలో ఉంటే ఏం ప్రయోజనం? నిన్ను బట్టి దేవునికి అవమానం, నిన్ను బట్టి సంఘస్థులం ఉద్యమందరికి అవమానం, నిన్ను బట్టి పాస్టర్కి అవమానం. ఇలా ఉంటే సంఘం అభివృద్ధి కాదు. బయట వాళ్ళు మనం చూస్తారు, బయట వాళ్ళు మనల్ని చదువుతారు, మనలో సువార్తగా ఉండాలి. అయితే రూతు వారందరూ చదివేసింది, వారందరూ స్కానింగ్ తీసింది. అప్పుడు రూతు తన తల్లిదండ్రులను విసర్జించింది, తన దేశానికి విసర్జించింది. నాకు యెహోవా దేవుడు కావాలి, యేసు ప్రభు కావాలి, మీరు కావాలి, మీ సహవాసం కావాలి, మీ ప్రాంతం కావాలని ఆమె దేవుని దగ్గరకు వచ్చిందండి. ఆమెకి ఏమి లేదు, నయోమికి భర్త లేడు, రూతుకు భర్త లేడు. అయితే పిల్లలు అద్భుతంగా ఈ 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం చదవండి. ఒక అద్భుతమైన గ్రంథం ఇది. యవనస్తురాలకు ఉన్న ఆమెకు దేవుడు భర్తని ఇచ్చాడు. ఆమె పొలములో పైకి ఏరుకోవడానికి పోయింది, కానీ అదే పొలానికి దేవుడు ఆమెని యజమానురాలుగా చేశాడు. ఒక ధనవంతులైన వ్యక్తిని ఆమె భర్తగా ఇచ్చాడండి, కుమారుని ఇచ్చాడు, ఆమెకు ఆహారం సమృద్ధిగా ఇచ్చాడు, ఆశ్రయం ఇచ్చాడు. రూతుకు దేవుడు ఏం చేయలేదు? అన్యాయం చేయలేదు. రూతుకు దేవుడు ఏం చేయలేదు? ద్రోహం చేయలేదు, దుష్కారం చేయలేదు. దేవుడు ఏమన్నాడు? నువ్వు అన్యాయ స్త్రీ కదా, నా దగ్గర రావద్దు అని అనలేదు దేవుడు. యేసుప్రభు అన్నాడు, ఇలాగన్నాడు, నా ఎదుగు వచ్చి వారిని నేను ఏమాత్రం త్రోసలేను. యోహాను సువార్తలో రాయబడింది ఈ మాట. కాబట్టి ఆయన ఎదుగు వస్తే ఆయన మనం త్రోసమైన దేవుడు. ఒకే కష్టాల బాధలో ఉండినప్పుడు, మీరు మీ బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు, స్నేహితుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారైనా చేయి విడవచ్చేమో కానీ, వారైనా సహాయం చేయకపోవచ్చేమో కానీ, ఈ ప్రభువు, ఈ దేవుడు, యేసు ప్రభువు ఆయన సహాయం చేసేవాడు, ఆయన ఎత్తుకునేవాడు, ఆయన ముద్దు పెట్టుకునేవాడు, చేర్చుకునేవాడు, ఆదరించి ఆయన ఆహారం పెట్టేవాడండి. నేను ఉన్నానని ఆయన అభయం ఇచ్చేవాడు. మన దేవుడు చాలా గొప్పవాడు. కాబట్టి ఆయన దగ్గరకు రా, ఆయన ఆశ్రయించు, ఆయన ప్రేమించు. ఆయన నీకు ఏ కీడు చేయడు, అన్యాయం చేయడు. మృతుడు దేవుడు ఏం చేయలేదు? అన్యాయం చేయలేదు. కొడుకు లేడు, కొడుకు చనిపోయడం బాధపడుతున్నాం. నయోమి కూడా వృద్ధాప్యం ఎవరు పుట్టారండి? కుమారుడు పుట్టాడు. ఆ కుమారుని ఎత్తుకోనాగే
ముద్దులు పెడుతుంది, ఆడుకుంటుంది. కాబట్టి దేవుడు ఇద్దరికి ఏం చేశాడు? సంతోషం, సమాధానం, న్యాయము ఆయన చేసేదండి. పిల్లరా, అందుకే లేఖనం రాయబడింది, దేవుడు ప్రేమించే వారికి సమస్తమును మేలు కొరకైనా జరిగించే దేవుడు. రోమా 8:28. ఈ వచనాలు మనం ఎప్పుడు మర్చిపోకూడదండి. ఇంకో మాట రాయబడింది 34వ కీర్తనలో, దేవుని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదు. సింహం పిల్లలు ఒకవేళ ఆకలి పని ఉంటుందేమో కానీ దేవుని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదు. ఆయన ఆశ్రయించిన ధన్యుడు అని మరో చోట రాయబడింది. కాబట్టి తన ఎద్దుకు వచ్చే వారికి దేవుడు ఏం చేయడు? అన్యాయం చేయడు. కాబట్టి నీవే పరిస్థితి ఏదైనా మనకు అప్పులు బాధ, కొన్నిసార్లు శత్రువుల బాధ, కొన్నిసార్లు రకరకాల బాధలు ఉంటాయి. మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని ఆశ్రయించాలి, ఎవరి మీద ఆనుకోవాలంటే నీవు నమ్మిన యేసు ప్రభు మీదే ఆనుకోవాలి. ఆయనకే చెప్పాలి బాధ అంతా, ఆయన మాత్రం తీర్చుకోలేడు. అందుకే లేఖ రాయబడింది, రాజు నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, మనుషులు నమ్ముకునే కంటే యెహోవాను నమ్ముకోవడం మేలు. మన దేవుడు తన ఎద్దుకు వచ్చే వారికి ఆయన అన్యాయం చేయని దేవుడు, లేదా తను ప్రేమించే వారికి అన్యాయం చేయని దేవుడు, తన ఎద్దుకు వచ్చే వారికి ఆయన ఎన్నడూ త్రోసివేయని దేవుడు. రెండోదిగా చూడండి, విశ్వాసం ఉంచిన వారికి దేవుడు అన్యాయం చేయడు. మనం చదువుకునే ఇదే లేఖన భాగంలో ఈ మాట అంటున్నది ఎలుగు అయినా. చూడండి, యోబు గ్రంథం చివరి అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికంగా యెహోవా అతనికి దయచేసెను. పిల్లరా, ఒకటి ఆయన ఎత్తుకొచ్చే వారికి ఆయన అన్యాయం చేయని దేవుడు. రెండవదిగా ఆయన విశ్వాసం ఉంచిన వారికి ఆయన అన్యాయం చేయని దేవుడు అండి. యోబు స్థితి ఎలాంటిదంటే, ఒకప్పుడు మంచి భక్తిపరుడు, యథార్థపరుడు, నీతిపరుడు. దేవుడు తన యోబు కుటుంబం చూసి ఎంతగానో ఆనందించిన వారు పరలోకమందు దేవదూతులతో కలిసి ఎంతగానో సంబరపడిన వాడు దేవుడు. మన దేవుడు కూడా నీ భక్తిని చూసి, నా భక్తిని చూసి, నీ పిల్లల భక్తిని చూసి, నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ రక్షణ గురించి సునాద కీర్తనలు వినబడినప్పుడు, నీ ఇల్లంతా భయభక్తులు ఇవ్వనప్పుడు పరలోకమందు దేవదూతలతో కలిసి దేవుడు నీ కుటుంబం బట్టి ఆనందిస్తున్నాడు. మరి కుటుంబంలో భయభక్తులు ఉన్నాయమ్మా? మన కుటుంబంలో భయభక్తులు ఉన్నాయా? దేవుని భయం మన కుటుంబాలు ఉన్నాయా? చాలా ఇళ్ళు ఏమున్నాయంటే వాక్యం కనబడుతున్నాయి కానీ హృదయం ఏమి లేదు, వాక్యము లేదు. పాటలు పాడుతున్నాము కానీ దైవభక్తి లేదు, దైవ భయం లేదు. సీరియల్స్ మీద ఉన్నంత మనసు, సినిమాల మీద ఉన్నంత మనసు, దేవుని మాటల మీద మనసు లేదు. కుటుంబాల్లో చాలా వరకు ఏమి లేదు, దేవ భయం లేదండి. కనీసం ఒక 10 నిమిషాలు ఒక వాక్యం చదువుకోరు, ఒక అధ్యాయం చదువుకోరు, ఒక కీర్తన చదువుకోరు, కనీసం 10 నిమిషాలు ప్రార్థన చేసుకోని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఒకవేళ మీరు చేస్తున్నట్టయితే మీరు చాలా తెలియదు. ఒకవేళ చేయకపోతే ఎక్కడుండైనా ఖాళీ ఉన్నప్పుడు మీరు అనుకోవచ్చు, సార్ మేము పొద్దున్నేసి పొలాలకి వెళ్ళాలి, పనికి వెళ్ళాలి, 10 నిమిషాలు దేవుడితో గడపండి. పొద్దున వేయండి, 1 నిమిషం ప్రార్థన చేసుకోండి, 1 నిమిషం. ఎక్కడ ప్రభా నేనంతా సహాయం చేసావు, నేనంతా తోడుగా ఉన్నాము, ఈ దినము కూడా నీతోనే మాట్లాడుతున్నాను ప్రభా, మీ కృప, మీ కనికరములు, మీ దయ మా మీద ఉంచండి. ఈరోజు ప్రయాణంలో పనిపాట్లో తోడుగా ఉండండి అని చిన్న ప్రార్థన చేసుకునండి. ఒక అధ్యాయం చదవండి, లేదా వీలు కాకపోతే ఒక పారాగ్రాఫ్ అని చదవండి, అది కూడా వీలు కాకపోతే ఒక వచనాన్ని చదవండి. చిన్న ప్రార్థన, ఒక వచనం, చిన్న అధ్యాయం అలా క్లోజ్ చేసి మీరు పనులు చూసుకునండి.
అంటే దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి కుటుంబాలలో, వ్యక్తిగతంగా, కుటుంబ రకంగా. మళ్ళీ రాత్రి చిన్న ప్రార్థన చేసుకున్నాండి, ఒక పాట పాడండి, రాత్రి ఒక పాట పాడండి, ఒక పల్లవి ఒక శరణం పాడండి. ఇలాగూ చేసినప్పుడు కుటుంబాలు ఎంతో దీవించబడతాయి. ఇలాగూ చేసినప్పుడు కుటుంబాలు ఏం కనబడుతుంది? దేవుని కాపుదల కనబడుతుంది. ఇలా గుడినప్పుడు దేవుడు తోడ కుటుంబాలకు ఉంటుంది. ఇలా చేసినప్పుడు ఆ కుటుంబాలకు దేవుడు కంచె వేస్తాడండి. ఇలా గుడినప్పుడు దేవుడు తన దూతలు కావలిగా ఉంచుతాడు. కాబట్టి పిల్లరా, యోబు ఒకప్పుడు మంచి భక్తిపరుడు, కానీ అతని జీవితంలో వచ్చిన శోధన, అతడు తన పిల్లలు పోగొట్టుకున్నాడు, తన సంపద పోగొట్టుకున్నాడు, అన్ని పోగొట్టుకున్నాడు. చివరికి తన శరీరం మొత్తం ఆ కుండతో నింపబడింది, దురద పెడుతుంది. యోబు భార్య వచ్చి ఆ స్థితి చూడలేక, ఒకప్పుడు మేము ఎంత సంతోషంగా ఉంటేమే, ఒకప్పుడు సిరి సంపదలతో ఎంతో సంబరంగా ఉంటేమే, ఒకప్పుడు ఎంత బాగుంటేమే, ఎందుకు దేవుడు మాకు ఇలా చేశాని యోబు భార్య తట్టుకోలేక, దేవుడి పైన సరైన విశ్వాసం లేక, దేవుడి గురించి సరైన అవగాహన లేక నువ్వు దేవుని దూషించి చచ్చిపోతుంది. యోబు అంటాడు, నేను నా మరణం వరకు నా యథార్థత నేను విడవను, నేను శోధింపబడిన తర్వాత సువర్ణం వలె మారుతాను. పిల్లరా, మనం సహించిన దానికంటే దేవుడు ఎక్కువగా మనకు శ్రమలు పెట్టాడు, ఎక్కువ మనకు శోధన పెట్టాడు. మనం ఎంత సహించగలమో దేవుడు అంతే పంపిస్తాడండి. మనం ఎంత భరించగలమో దేవుడు తెలుసు, అంతే కష్టాలు పెడతాడు. మరలా ఆ కష్టాలేమి ఎల్లకాలం ఉండవు, కొద్ది కాలమే ఉంటాయి. తర్వాత అందులో నుండి ఆయనే తప్పిస్తాడు, మరలా స్థిరపరుస్తాడు, మరలా బలపరుస్తాడు, మరలా ఆశీర్వదిస్తాడు. కాబట్టి శ్రమలలో మనం ఎలా ఉండాలంటే దేవుని హత్తుకొని ఉండాలి. శ్రమలలో మనం ఎలా ఉండాలంటే దేవుని ఆరాధన చేయాలి. యోబు దేవుడు స్తుతిస్తున్నాడు, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరుడిగానే వచ్చాను, దిగంబరుడిగా నేను వెళ్తాను, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అంటున్నాడు. కాబట్టి ఇక్కడ యోబులో ఏం కనబడుతుంది? గట్టి విశ్వాసం కనబడుతుంది. కాబట్టి ఆయన విశ్వాసం ఉంచిన వారికి ఆయన అన్యాయం చేయని దేవుడు, ఆయన మోసం చేయని దేవుడు. యోబుడు మరలా రెండంతలుగా దేవుడు దీవించాడండి, రెండంతలుగా ఆనందపరిచాడు, రెండంతలుగా ఫలింపజేసాడు. రెండంతలుగా కానీ నూరంతలు ఫలింపజేసాడు చెప్పుకోవచ్చు. పిల్లరా, దేవుని మీద విశ్వాసం ఉంచు. చిన్న చిన్న కష్టాలకే భయపడద్దు, చిన్న చిన్న శోధనలకు భయపడద్దు, చిన్న చిన్న శ్రమలకు భయపడవద్దు. ఇవన్నీ మనకు సాధారణమైన విషయాలే, ఇవన్నీ మనకు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ భయపడవద్దు. నీవు నమ్మే దేవుడు, ఆయన అన్నిటి జయించిన వాడు, ఆయన నీ చెయ్యి విడవని వాడు. మన దేవుడు ఆయన మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండే దేవుడు. శ్రమలలో ఆయన మనం చెయ్యి విడవని వాడు. మన దేవుడు మనకు అన్యాయం చేయని దేవుడు అండి. కాబట్టి విశ్వాసులకు ఆయన అన్యాయం చేయని దేవుడు. మనం ఎలా ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. అందుకే లేఖనం ఇలా రాయబడింది, ఎబ్రీ పత్రిక 11:6 వచ్చి చదివేస్తుంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైన అసాధ్యం. కాబట్టి విశ్వాసం లేకపోతే శ్రమల్లో, సంతోషంలో, బాధలో, అన్ని విషయాల్లో మనం దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోకూడదు. అలా పుట్టినప్పుడే మనం దేవుణ్ణి సంతోషపరుస్తాం, దేవునికి ఇష్టలుగా ఉంటాం. కాబట్టి ఆయన కార్యాలు వేరుంటాయి, ఆయన తలంపులు వేరుంటాయి. మూడవదిగా దేవుడు ఎవరికి అన్యాయం చేయడు అంటే చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయం తీర్తునని తనలో తాను అనుకునేను. పిల్లరా, 7వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు వారికి న్యాయము తీర్చడా,
ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడు. హల్లెలూయా. అమ్మ లేను ఒక 5 నిమిషాలు వాక్యం అయిపోతుంది. పిల్లరా, దేవుడు ఎవరికి అన్యాయం చేయడంటే ప్రార్థించే వారికి ఆయన అన్యాయం చేయడు, మొరపెట్టే వారికి ఆయన అన్యాయం చేయడు, ఆయన మీద ఆనుకునే వారికి ఆయన అన్యాయం చేయడు. ఆయన మీద మన భారం ఆయన మీద వేసినప్పుడు ఆయన అన్యాయం చేయడు దేవుడు అండి. ఇక్కడ ఒక విధవరాలు ఉంది, ఒక అధికారం ఉన్నాడు. ఆ అధికారి దగ్గరకు వచ్చి నాకు న్యాయం తీర్చాలంటుంది. కానీ ఆ అధికారి మనసును లక్ష్య పెట్టాడు, దేవునికి భయపడడు. అయితే ఈ విధవరాలు మాటికి వెళ్ళి అయ్యా నాకు న్యాయం తీర్చయ్యా, అయ్యా నాకు నేను సహాయం చేయాలి, అయ్యా నన్ను ఆదుకో అని తొందర పెట్టుచున్నప్పుడు అతను తన మనసులో అనుకున్నాడు, నేను మనసు లక్ష్య పెట్టగా ఉన్నాను, దేవుడు భయపడగా ఉన్నాను. అది విధవరాలు మాటికి వస్తుంది. ఖచ్చితంగా ఏమి నేను సహాయం చేస్తా, ఖచ్చితంగా ఏమి న్యాయం తీరుస్తా అని కలుగుతాను అనుకున్నాను. కానీ పిల్లరా, మనం దేవుని చేత ఏర్పరచబడిన వారం, దేవుని చేత ఎన్నుకోబడిన వారం, దేవుని చేత ప్రత్యేకింపబడిన వారం, దేవుని చేత మనము కృప పొందిన వారం, ఆయన పిల్లలం, ఆయన కుమార్తెలం. కాబట్టి మనం ప్రార్థించినప్పుడు మనం దేవుణ్ణి మన భారం ఆయన మీద వేసినప్పుడు ఆయన మనకు న్యాయం ఖచ్చితంగా చేస్తాడు. ఆయన మనకు అన్యాయం చేయడు కానీ న్యాయమే చేస్తాడండి. ఆయన మనకు మోసం చేయడు. కానీ ప్రార్థించిన వారికి ఏముందంటే ఖచ్చితంగా జవాబు ఉంది. ప్రార్థించిన వారికి ఏముంది? సమాధానం ఉంది. ప్రార్థించిన వారికి ఏముంది? పరిష్కారం ఉంది. ప్రార్థించిన వారికి ఏముంది? విడుదల ఉంది. ప్రార్థించిన వారికి ఏముంది? సంతోషం ఉంది, సంతృప్తి ఉంది. కాబట్టి ప్రతిసారి మన దేవుణ్ణి అడగాలి. అది ఏ విషయంలోనైనా, అప్పుల విషయంలోనైనా, పిల్లల చదువు విషయంలోనైనా, పిల్లల విషయంలోనైనా, జాబ్ విషయంలోనైనా దేవునికి ప్రతిసారి మనం చెప్పాలండి. ఆస్తుల విషయంలోనైనా దేవుడే మనకి న్యాయాధిపతి, ఆయనే భూలోక న్యాయాధిపతి. ఆయన నీతి న్యాయం ప్రేమించేవాడు, ఆయన అన్యాయాన్ని అసహించుకునేవాడు. కాబట్టి ఆయన ఎప్పటికి కూడా తన స్వభావమునకు విరుద్ధంగా ఏ కార్యం చేయడు. ఆయన నమ్మదగిన వాడు, ఆయన నిరంతరం మార్పు లేని దేవుడు. పిల్లరా, మన జీవితంలో ఏముండాలంటే ప్రార్థన ఉండాలి, ప్రార్థన ఉండాలి, విజ్ఞాపన ఉండాలి. దేవునికి నీ బాధంతో చెప్పాలి. ఆయనే మనకు సహాయం చేసేవాడు. కాబట్టి ఖచ్చితంగా మనకి ఏముందంటే ఏముంది? జవాబు ఉంది, న్యాయం ఉంది. అక్కడే మనకు ఆయన దగ్గర దొరికేది. ఆయన అన్నాడు, అనుకుని మీకు ఇవ్వబడును అన్నాడు. మరో చోట ఉంది, మీరు అడగందనే పొందుకున్నారు. ఆయన అంటున్నాడు, మీరు అడగడం లేదు కాబట్టి నేను ఇవ్వడం లేదు అన్నాడు. కాబట్టి ఆయన అడగాలండి. ఆయన మనకి ఇచ్చేవాడు, మన న్యాయం తీర్చేవాడు. అధికారులు ఒకవేళ న్యాయం తీర్చకపోవచ్చు, అధికారులు ఒకవేళ మనం పట్టించుకోకపోవచ్చు, అధికారులు ఒకవేళ మరలా నా దగ్గర రావద్దా అని చెప్పవచ్చు. కానీ మన దేవుడు అలాగనేవారు కాదు. మన దేవుడు అలాగనేవారు కాదు. ఆయన దీర్ఘశాంతుడైన దేవుడు. ఎలాంటి వాడు? సాత్వికుడైన దేవుడు. ఆయన సహనం చాలా గొప్పది. నేటికైనా పరిశుద్ధుల కొరకైనా పరలోకమందు విజ్ఞాపన చేస్తున్నాడని ఎదురుపత్రులు రాయబడింది. మనకు న్యాయం కావాలంటే ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, ప్రభు మీద ఆధారపడాలండి. కాబట్టి దేవుడు అన్యాయం చేయడం అసంభవం, సర్వశక్తుడు దుష్కారం చేయడం అసంభవం. ఎవరికి చేయడంటే ఆయన ఎదురు ఇచ్చే వారికి, ఆయన ఎదురుకు వచ్చేవారికి ఆయన అన్యాయం చేయడు, ఆయన ప్రేమించే వారికి ఆయన అన్యాయం చేయడు. రెండవదిగా ఆయన విశ్వాసం ఉంచిన వారికి ఆయన అన్యాయం చేయడు. మూడవదిగా ఆయన ప్రార్థించే వారికి ఆయన ఏమాత్రం అన్యాయం చేయడండి. ఆయన మన దేవుడు ఎలాంటి వాడంటే ఆయన న్యాయవంతుడైన దేవుడు, ఆయన నీతిమంతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ఆయన అందరికి ఉపకారైన దేవుడు, ఆయన మనల్ని మర్చిపోలేని దేవుడు. మనం ఆయన మర్చిపోకూడదు. ఈ వాక్యం మన అమెరికలో దేవుడు దీవించుగాక.